ఇది చూడండి, ఇది బ్లీచ్ మరకలు అయినాయండి. ఈ షర్ట్ ప్యాంటుకి కూడా అయింది బ్లీచ్ మరకలు. అంటే రిన్ ఫైబ్రిక్ వైట్నర్ ఉంది కదండి, అది నేను డైరెక్ట్లో వేసేసాను, మిషన్లో వేసి డైరెక్ట్లో వేసేసాను. వేసేయటం వల్ల ఏంటంటే ఇట్లా మరకలు పడిపోయినాయి. చూడండి ఎంత ఇదైపోయిందో ప్యాంటు. చూడండి, ఇవన్నీ పోవట్లేదండి, ఎంత రుద్దినా పోవట్లేదు. అందుకని దీనికి ఏం చేద్దాం అనుకుంటున్నానంటే కలర్ వేసేస్తున్నానండి, బ్లాక్ కలర్. దీన్ని ఎలా బ్లాక్ కలర్ చేయాలో చూద్దాము. ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను కలర్ అండి. అది ఎంత రుద్దినా పోవట్లేదు కాబట్టి నేను ఫ్లిప్కార్ట్లో ఇదైతే బుక్ చేసుకున్నాను. కాదమ్ అని బ్లాక్ కలర్ బుక్ చేసుకున్నానండి. దీనికి ఒక కవర్ అయితే ఇచ్చారు, ఏంటో మరి దేనికోసం. ఇది డై ఫిక్స్ అంటారు. అంటే కలర్ వేసుకున్న తర్వాత మనం లాస్ట్లో ఇది వేసుకోవాలి. ఎట్లా ప్రాసెస్ ఏంటో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇది కూడా సూపర్ ఫాస్ట్ అని వేశారు, డ్రైన్ క్లీనర్. దీనికి ఒక గ్లౌజ్ ఇచ్చారండి. దీన్ని ఎట్లా వాడాలని చెప్పి ఇక్కడ కార్డు కూడా ఇచ్చారు. కలర్ ఎట్లా వేసుకోవాలి ఏంటని కార్డు ఇచ్చారు. ఇప్పుడు దీన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలో మనం చూద్దాం. ఇప్పుడు దీంట్లో ఎన్ని ప్యాకెట్లు ఉంటాయో కూడా చూద్దాము. బ్లాక్ కలర్ 10 ప్యాకెట్స్ ఇచ్చారండి, 10 ప్యాకెట్స్. ఇప్పుడు ఎట్లా వాటర్ అయితే తీసుకొని దీంట్లో ముందల ఇది నీళ్ళల్లో పెట్టేస్తున్నాను. ఒక 5 మినిట్స్ అట్లా పెట్టేసేయండి. ఇది ఇదంతా పొడి లేకుండా పెట్టేసుకోవాలి కదా. 5 మినిట్స్ అయితే సరిపోద్ది. ఇప్పుడు దీన్ని తీసేసి గట్టిగా అయితే పిండేసుకోవాలండి. ఇట్లా గట్టిగా పిండేసుకొని వేస్ట్గా ఉంటే ఏమవుతుందండి, ఇట్లా మనం బ్లాక్ కలర్ అని వేసుకుంటే బ్లాక్ ఫ్యాట్ కిందకి వెళ్ళిపోద్ది. ఇది పక్కన పడేటంటే ఇది బెస్ట్ కదండి. ఇప్పుడు తీసుకొని హాట్ వాటర్ అయితే పోసుకోవాలండి. హాట్ వాటర్ తీసుకొని దీంట్లో సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ అయితే వేసుకొని ఇది కాదం కలర్ అండి, బ్లాక్ కలర్. ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాను నేను. ఇవి 2 ప్యాకెట్లు పడతాయండి ఫ్యాంటిక్ కాబట్టి, మినిమం 2 ప్యాకెట్లు పడతాయి. తీసుకొని దీంట్లో వేసేసుకోవాలి.
కలర్ అంతా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం గట్టిగా పిండుకున్న ఈ ప్యాంట్ని పెట్టేసుకుందాం. గ్లౌజులు అయితే వేసుకోండి మళ్ళీ తీసేటప్పుడు. నేను ఇప్పుడు వేసుకుంటాను. మళ్ళీ ఇది మనం కర్రబెట్టి అనుకుంటున్నాం కాబట్టి మంచిగా 20 minutes ఉండాలండి. ఇట్లానే 20 minutes అయితే మనకి ప్యాంట్కి మంచిగా పట్టేస్తుంది. మనకి డ్రై క్లీనింగ్లో వేసుకుంటే వాళ్ళ దగ్గర కలర్ ఉంటుంది, కానీ అది ఇప్పుడు అది ఎట్టయినా సరే మనకి 150-200 అవుతుంది వాళ్ళకి ఇస్తే. అదేదో మనం ఇట్లా బుక్ చేసుకున్నాం అనుకో, మనకి ఇంట్లో ఉన్న 10 ప్యాకెట్ల దాకా వస్తుందండి. ఇంట్లో ఉన్న ఏమన్నా కలర్ పోయినాయి కానీ ఇట్లా మరకలు పోని ఏమన్నా ఉంటే కనుక మనం ఇట్లా చేసుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ 20 minutes అయిపోయిందండి. 20 minutes అని 1/2 hour దాకా అట్టు పెట్టానండి. ఇప్పుడు గ్లౌజులు అయితే వేసుకోవాలండి, లేకపోతే మీకు మొత్తం హ్యాండ్ అంతా బ్లాక్ అయిపోద్ది హ్యాండ్. ఇప్పుడు ఇది ఇట్లా పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని డై ఫిక్స్ అని ఉంటుంది, ఆల్రెడీ మనకి ఆ ప్యాకెట్లో ఇచ్చారు కదా, ఆ డై ఫిక్స్ ఒక 1 స్పూన్ అయితే నిండుగా వేసేసుకుందాం. వేసేసుకొని ఇప్పుడు మనం ఆ ప్యాంట్ని దీంట్లో పెట్టేసుకుందాం. ప్యాంట్ని దీంట్లో పెట్టేసి ఇది కూడా ఒక 10 minutes అట్టు పెట్టేయండి. ఎందుకంటే మనకి ఆ కలర్ దీనికి పట్టాలి కాబట్టి, డై ఫిక్స్ వేసాం కాబట్టి ఆ కలర్ ఇంకా పోదు మాట. డై ఫిక్స్ అయిపోతే ఇంకా మనకి పోదు ఆ కలర్. ఇది ఒక 10 minutes అని పెట్టారు. అయిపోయిందండి. 10 minutes అట్టు పెట్టాను. కలర్ ఫిక్స్ వేసి ఇప్పుడు దీన్ని కూడా పిండేసుకొని నార్మల్ వాటర్లో పెడదాం. చూడండి కలర్ అసలు బాగుంటుంది కదా, మీకు తెలుస్తుంది ఆల్రెడీ వీడియోలో. అంతేనండి, పిండేసుకుని ఇది కూడా ఆరేసుకోండి.